హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. ఈ సాటర్డే నిజంగానే స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే మార్కెట్ 19,000 దగ్గర నుంచి వెళుతూ ఫస్ట్ టైము ఒక్కసారి బ్రేక్ పడింది. ఎక్కడికి వెళ్ళి బ్రేక్ పడింది? 22,000 దాటిపోయిన తర్వాత బ్రేక్ పడింది. సో దీంతో ఏంటంటే ఇక్కడ కొంచెం మార్కెట్ అనుమానాస్పదంలో పడిపోయింది. ఇక్కడి నుంచి కొంచెం కష్టమేమో, ఇంక నుంచి పెరగదేమో అనేటటువంటి ఇది వచ్చింది మార్కెట్లో. సో అయితే ఏంటంటే 2 రోజులు 2 రోజులు తగ్గిన మార్కెట్ దగ్గర మోర్ దెన్ 500 పాయింట్స్ తగ్గింది కదా 2 రోజుల్లో. అయితే ఫైనల్గా ఫ్రైడే రిలీఫ్ ఇచ్చింది కొంచెం. దట్ ఈజ్ ఓన్లీ ఏ రిలీఫ్ ర్యాలీ. అంటే రిలీఫ్ ర్యాలీ అనటం కంటే కూడా ఓవర్ సోల్డ్ 2 రోజులు పడిపోయి 2 రోజులు పడి ఓవర్ సోల్డ్కి వెళ్ళింది కాబట్టి పుల్ బ్యాక్ అని చెప్పచ్చు. దేర్ ఈజ్ అ పుల్ బ్యాక్, న్యాచురల్. అంత తగ్గినప్పుడు 2 రోజులు వరుసనే తగ్గినప్పుడు మూడో రోజు కొద్దిగా కొంచెం వస్తుంది కదా, బయింగ్ వచ్చింది. తర్వాత ఇన్స్టిట్యూషన్స్ సపోర్ట్ కూడా ఉంది కదా కొద్దిగా. బట్ ఎఫ్ఐఐస్ దే ఆర్ నాట్ కాంప్రమైజింగ్. అస్సలు కాంప్రమైజ్ అవటం లేదు ఎఫ్ఐఐస్. అది విషయం. సో ఏమిటి, వాట్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ అస్ మార్కెట్? జస్ట్ ఒకసారి లెట్స్ హ్యావ్ ఏ లుక్, అవుట్లుక్. మార్కెట్ ఏమిటి చూడండి. వీక్లీ నిఫ్టీ, ఇది నిఫ్టీ చార్టు, డైలీ చార్టు, డైలీ కాదు వీక్లీ చార్టు చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఆల్మోస్ట్ 1 ఇయర్ 11 వారాలు నిరాఘాటంగా పెరుగుతూనే పోయింది. ఏదో 1-2 సార్లు 2 సందర్భాలు 3 సందర్భాల్లో మాత్రం డోజీ ఫార్మేషన్ వచ్చింది. డోజీ నుంచి మళ్ళీ పెరిగింది. కానీ ఈసారి పర్టికులర్గా ఒక పెద్ద రెడ్ క్యాండిల్. ఈ రెడ్ క్యాండిల్ దీన్ని ఏంటంటే బేరిష్ ఎన్గల్ఫింగ్ అంటాం. ఈ బేరిష్ ఎన్గల్ఫింగ్ అంటే ఎట్లా అంటే పాత క్యాండిల్, ఇంతకుముందు వారంలో వచ్చిన క్యాండిల్ని పూర్తిగా మూసేసి పైన కింద కూడా మూసేసింది. చాలా పెద్ద రెడ్ క్యాండిల్ ఏర్పడింది. అసలు ఈ ఫ్రైడే కన్నా రికవర్ అవ్వకపోతే ఇంకా పెద్ద క్యాండిల్ వచ్చేదేమో. ఎందుకంటే కింద విక్కు చూడండి, కింద తోక ఇంత పొడవు ఉంది. ఇంత పొడవు అంటే ఇక్కడ దాకా తగ్గిందనమాట. అయితే లక్కీగా ఫ్రైడే రికవరీ తోటి కొంచెం అక్కడికి వెళ్ళి ఆగింది. సో 22,000 దగ్గర కొంచెం దేర్ ఆర్ హెడ్ విండ్స్, అంటే కొంచెం ఆ ఆటంకాలు అవరోధాలు ఉన్నట్లే లెక్క. అయితే మరి బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ మొదటి నుంచి కొంచెం వీక్గానే నడిచింది. సో వీళ్ళు మార్కెట్ ప్లేయర్స్ దే ఆర్ ప్లాన్డ్గా ఉంటారు అని అర్థం చేసుకోవాలి. అంటే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ మామూలుగానే వీక్గా ఉంది కంపేర్డ్ విత్ నిఫ్టీ. దానికి తగ్గట్టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఓచుకోతుకోసారు చూడండి ఒకసారి. క్లియర్లీ డౌన్ ట్రెండ్. అంటే లాస్ట్ 5 వీక్స్లో ఎంతైతే పెరిగిందో, అంటే ఈ వారానికి ముందు అంటే 6 వీక్స్ అనుకోండి, 6 వీక్స్లో అది మొత్తం అంతా వచ్చి పడిపోయింది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ క్రిటికల్ స్టేజ్లో ఉంది. అంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకొంచెం స్పీడ్గా ఇంకొంచెం ఫాస్ట్గా తగ్గే అవకాశం ఉంది మార్కెట్లు పడుతుంటే. సో ఇది మార్కెట్. కాబట్టి మార్కెట్ అవుట్లుక్ కొంచెం చెప్పాలంటే డల్గా ఉంది. మార్కెట్ అవుట్లుక్ చెప్పాలంటే కొద్దిగా వీక్నెస్ కనబడుతున్నది. అయితే ఈ వీక్నెస్ రేపు అంటే అయిపోయింది. మార్కెట్ మండే, సాటర్డే ట్రేడింగ్ అనేది నామినల్ అనుకోండి. సాటర్డే ఏదో అప్పుడప్పుడు జరుపుతారు. దట్ డస్ నాట్ ఇండికేట్ ఎనీథింగ్. ట్రెండ్ని అదేమీ సూచించలేదు. బట్ మీకు మండే మార్కెట్
అంటే నెక్స్ట్ వీకు సెటిల్మెంట్ కదా, మంత్లీ సెటిల్మెంటు, అక్కడ తెలుస్తుంది మార్కెట్ ఎట్లా ఉంటుంది అనేది. ఓవరాల్గా ఏంటంటే కొంచెం స్ట్రెంగ్త్ తక్కువగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఫ్రైడే ట్రేడింగ్ ట్యూటోరియల్స్లో కొంచెం టెక్నికల్ పొజిషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రైడే ట్రేడింగ్ ట్యూటోరియల్ 25 ఒకసారి చూడండి. సో యూ విల్ గెట్ బెటర్ ఐడియా మార్కెట్ పొజిషన్ గురించి. అందుకని మార్కెట్ గురించి అక్కడ మాట్లాడాను కాబట్టి ఇక్కడ రిపీట్ చేయటం లేదు. ఎందుకంటే అక్కడ ఇక్కడ కూడా చూస్తుంటారు కదా చాలామంది. మెజారిటీ ఏంటంటే దే సీ బోత్. మరి బ్యాంక్స్ ముఖ్యంగా దే మెరిట్ కన్సిడరేషన్. ఎందుకు బ్యాంక్స్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ తగ్గుతున్నది కదా. మనం లెట్ us see ద పొజిషన్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కాదు, బ్యాంక్స్, స్పెసిఫైడ్ బ్యాంక్స్ తీసుకున్నాం, హెచ్డిఎఫ్సి బ్యాంకు అట్లాగా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి, దిస్ ఈజ్ ద పొజిషన్. చూడండి ఎంత తగ్గిందో. అంటే అంతకుముందు 2 వారాలు కూడా తగ్గింది, గమనించారా? ఆ 2 వారాలు తగ్గింది, ఆ తర్వాత ఏకధాటిగా భయంకరంగా తగ్గింది. మోర్ దాన్ 10% తగ్గింది 2 సెషన్స్లో, 2-3 సెషన్స్లో. పాతాళానికి వచ్చేసింది, అట్లా తగ్గిందనమాట. సో దిస్ ఈజ్ ఎ డేంజర్ సిగ్నల్. అట్లా తగ్గకూడదు. మార్కెట్లో టాప్ నిఫ్టీ 50 కంపెనీ కదా ఇది, టాప్ కంపెనీ అయ్యుండి కూడా తగ్గటం అనేది కొంచెం శుభసూచకం కాదు మార్కెట్కి. మరి అలాగే మిగతా వాటి పరిస్థితి ఏంటి? మిగిలిన బ్యాంకుల్లో మెయిన్గా తీసుకోవాలంటే ఐసిఐసిఐ తీసుకోవచ్చు. నేను వీక్లీ చూస్తున్నాను, మంత్లీ ఆటోమేటిక్గా ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రం ఎటు దిక్కుతోచక ఎటు కానట్టుగా డోజీ ఫార్మేషన్లో వచ్చింది. దెర్ ఈజ్ ద డోజీ ఫార్మేషన్ ఫర్ ఐసిఐసిఐ బ్యాంక్. అంటే ఐసిఐసిఐ బ్యాంక్కి ఆ ఖతరా లేదు ప్రస్తుతానికి, ఆ రకమైన ప్రమాదం లేదు, అంతగా ఫ్లాట్గా ఉందనే చెప్పాలి. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం చాలా ఘోరంగా పడేశారు. తర్వాత యాక్సిస్ బ్యాంకు కూడా, యాక్సిస్ ఒకటి, ఎస్బీఐ ఒకటి, ఇవి కొంచెం యాక్టివ్ కదా. కోటక్ ఒకటి, యాక్సిస్ బ్యాంకు పడేశారు కానీ, భయంకరంగా పడేశారు కానీ మళ్ళీ రికవర్ అయిపోయింది, చాలా వరకు రికవరీలో ఉంది. యాక్సిస్ బ్యాంక్ ఈజ్ ఓకే. అంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది, గట్టిగా ఎఫెక్ట్ అయింది మీకు అదే ఎక్కువ ఎఫెక్ట్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంకు. కోటక్ బ్యాంక్ కూడా ఎఫెక్ట్ అయిందండి. కోటక్ బ్యాంకు కూడా పడేశారు, వీక్గా ఉంది. మరి ఇంకేముంది? ఎస్బీఐ పర్వాలేదు, ఎందుకంటే పిఎస్యు కదా, పిఎస్యుకి మహర్దశ అయినప్పటికీ కూడా కొద్దిగా తగ్గింది. ఎస్బీఐ కొంచెం తగ్గింది. సో ఇది స్టోరీ. బట్ రిలయన్స్ తీసుకున్నట్లయితే మాత్రం రిలయన్స్ యాక్టివ్గా ఉంది. రిలయన్స్ని పడేశారంటే మాత్రం ఇంకా మార్కెట్ కొంచెం కష్టం. అందుకని రిలయన్స్ స్ట్రాంగ్గా ఉన్నంత వరకు మార్కెట్ పెద్దగా తగ్గకపోవచ్చు. మార్కెట్ తగ్గినా కూడా అంచెలంచెలుగా కొద్దిగా తగ్గటమే తప్ప ఏకదాటిగా రోజు పడిపోవటం, స్టీప్ ఫాల్ ఉంటుంది కదా, రోజు తగ్గిపోతూ ఉంటుంది కదా, అట్లా ఉండకపోవచ్చు. బట్ వీక్ మోడ్లోకి మాత్రం మార్కెట్ వచ్చింది. దిస్ ఈజ్ ద స్టోరీ. నెక్స్ట్ స్టోరీ ఏంటంటే పిఎస్యు స్టాక్స్. ఈ పిఎస్యు స్టాక్స్ ఎవరికి అర్థం కానట్లుగా నడుస్తున్నాయి. మీరు చూడండి, ఆర్వీఎన్ఎల్
80స్లో 100లో ఉన్న ఆర్వీఎన్ఎల్ 280 రేంజ్. మరి ఐఆర్ఎఫ్సి 25 రూపీస్ రేంజ్ అల్లా ఇప్పుడు 160 170 ఆ రేంజ్. ఇట్లా చెప్పుకుంటూ పోతే హుడ్కో, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హౌసింగ్, ఈ హుడ్కో అయితే మరి ఎంత పెరిగిందంటే చెప్పడం చాలా కష్టం. ఆల్మోస్ట్ 3 టైమ్స్ 50 ఆ రేంజ్లో ఉండేదల్లా 150 రేంజ్కి వచ్చేసింది, 150+. ఎన్బిసిసి మీకు పిఎఫ్సి, ఆర్ఈసి మరి ఇట్లాంటివి ఎప్పుడో పెరిగిపోయినాయి, ఇంతకుముందు ఎప్పుడో పెరిగిపోయినాయి, బాగా పెరుగున్నాయి. ఇంకా ఇంజనీర్స్ ఇండియా, ఇంకా ఇట్లా తీసుకుంటే ఎన్టీపీసీ. ఏంటి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే మరి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అట్లాగా డిఫెన్స్వి, పిఎస్యూస్ అంటే పిఎస్యూ బ్యాంక్స్ కూడా అలాగే పెరిగినాయి. వాట్ ఈజ్ దేర్ అంటే ఒక రకమైన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే బడ్జెట్ వస్తున్నది, తర్వాత ఈ ఎలక్షన్ ఇయర్ కదా అని ఒకరు. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంటు స్టేక్స్ అమ్ముకోవాలి, గవర్నమెంట్ అమ్ముకోవాలనుకుంటుంది, స్టేక్స్ అమ్ముకోవాలనుకుంటుంది. కాబట్టి ఎక్కువ రేట్లు ఉంటే ఎక్కువ రేటు దగ్గరే, ఇప్పుడు 150 దగ్గర ఉందనుకోండి, 150 దగ్గర ఉన్న షేర్ని మేము 120కి అమ్ముతాము అంటారు. 150 మార్కెట్ ప్రైస్ ఉంటే 120కి వస్తుంది కదా అని కొనుక్కుంటాం. అదే పెరగకుండా 100 రూపాయల దగ్గర ఉంటే 100 రూపాయలది 90 రూపాయలకి అమ్ముతామన్నా పెద్ద డిఫరెన్స్ ఏముందిలే అంటారు. అది 180 200కి తీసుకెళ్ళి 140కి 150కి అమ్ముతానంటే అబ్బో చాలా చౌకగా దొరుకుతుంది అనుకుంటాం. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ మెజారిటీ ఆఫ్ ది పిఎస్యూస్లో. గవర్నమెంటు స్టేక్స్ అంచెలంచెలుగా అమ్ముతుంది అని న్యూస్ వస్తున్నది. కాబట్టి అమ్ముతున్నది, ఆల్రెడీ కొద్దిగా చేస్తూనే ఉంది, ఇలా అమ్ముతుందని. అట్లా అమ్ముకోవడానికి మంచి ధర పలకాలి కదా, మంచి ధర పలకటువంటి ఇదే. దిస్ ఈజ్ ద ఇండికేషన్. కాబట్టి మరి వాట్ అబౌట్ ద ఇన్వెస్టర్స్? ఇంకా పెట్టుకునే ఉన్నాం కదా, మరి మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలా, ఇంకా వెయిట్ చేయాలా? ఇది ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అంతే. ప్రాఫిట్ బుక్ చేసుకున్న కొంతమంది చేసుకున్నారు కూడా, చేసుకున్న తర్వాత ఇంకా పెరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాఫిట్లు బుక్ చేశాను చాలా వాటిలో, ఏదో కొద్దిగా ఉన్నాయి వదిలేశాను, ఎక్కువ క్వాంటిటీలోనే ప్రాఫిట్లు బుక్ చేశాను. కానీ నేను ప్రాఫిట్లు బుక్ చేసిన తర్వాత పెరిగిపోయినాయి, ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. ఏంటి వాట్ టు డూ నౌ? ఇది చెప్పడం చాలా కష్టం. అయితే బడ్జెట్ లోగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం మంచిది అని అనిపిస్తున్నది నాకు. ప్రాఫిట్ బుక్ చేసినట్టు పూర్తిగానా మీ ఇష్టం, పూర్తిగా ప్రాఫిట్ బుక్ చేస్తారు, తర్వాత పెరిగింది పెరిగిపోయిందని అంటారు, మీ ఇష్టం. లేదండి ఎందుకులేండి మొత్తం తీసేస్తాం, మళ్ళీ సగం ఇంటి సగం మొత్తం మేనరికం లాగా ఉంటుంది, ఎందుకు వద్దు అనుకుంటే ఓకే, లేదనుకుంటే ఒక 50% ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా పెరుగుతున్నాయి యాక్చువల్గా, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే ఆ తర్వాత తగ్గినా ఏమవదు. బట్ ఇంత రేటు ఇంతగా పెరగవలసినంత ఏం లేదు అక్కడ. యుఫోరియా మాత్రం కనబడుతున్నది. అందువల్ల ఏంటంటే ఇట్ ఈజ్ టైమ్ ఫర్ బుకింగ్ ప్రాఫిట్స్ అండ్ నాట్ టు రిగ్రెట్ వెన్ దే ఫర్దర్ గో అప్. ఇంకా పెరిగినప్పుడు అయ్యో అనవసరంగా అమ్మేశాను, ఇంకా పెరిగిపోయింది అనవసరంగా అమ్మేశాననే మీమాంస, అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా అమ్ముకోవచ్చు. లేదు అలాంటి ఆలోచన వస్తుంది అనుకుంటే వెయిట్ చేయటమే. బట్ వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ ఈజ్ టైమ్ టు బుక్ ప్రాఫిట్స్ అట్లీస్ట్ బై 50%. మిగతా 50% ఉంచుకుని మన అదృష్టాన్ని పరీక్షించుకోవటమే. అవి కూడా తగ్గుతున్నాయి అనుకుంటే అమ్మటం, లేకపోతే పెరుగుతున్నాయి అనుకుంటే ఉంచటం, అట్లా అన్నమాట. లేదు మొత్తంగా కూడా తీసేయచ్చు, అది ఎవరిష్టం వాళ్ళది. సో మార్కెట్ మాత్రం కొంచెం మార్కెట్లో కొద్దిగా తేడా వచ్చింది. ఇప్పటి వరకు పెరిగినంత ధీటుగా ముందు పెరుగుతుందని నమ్మకం మాత్రం లేదు, నమ్మకం కలగటం లేదు. వెయిట్ అండ్ వాచ్. అది మంత్లీ సెటిల్మెంటు
ఈ వారం ఏంటంటే మంత్లీ సెటిల్మెంటు. కాబట్టి మంత్లీ సెటిల్మెంట్లో ఒక్కోసారి ఏమవుతుందో చెప్పలేము, ముందుగా ఊహించడం అనవసరం. కానీ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ ఏంటంటే మార్కెట్ మునుపున్నంత స్ట్రాంగ్గా లేదు, కనిపించడం లేదు. ఒకటి టెక్నికల్గా. రెండోది, తగ్గే మార్కెట్ పడిపోయే మార్కెట్ చెప్పి పడదు. అందువల్ల ఏంటంటే ఇది పెరుగుతున్నా కూడా సెల్ ఆన్ రైజ్ మోడ్లో ఇక మీదట సెల్ ఆన్ రైజ్ మోడ్లో వెళితే బాగుంటుందని నా అభిప్రాయం. పెరిగితే అమ్మటం, తగ్గితే కూర్చోవటం. అలానే అదే పనిగా తగ్గుతూ ఉంటే కూడా కూర్చోవటం మంచిది కాదు, బయటికి వచ్చేయటమే. అది విషయం. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్ అండ్ హ్యాపీ ట్రేడింగ్. లెట్ us see. మర్చిపోకండి, మీరు ఫ్రైడే ట్రేడింగ్ ట్యూటోరియల్స్లో మార్కెట్ పొజిషన్ టెక్నికల్స్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడాను. అది మీకు ఉపయోగపడుతుంది, అది తప్పకుండా చూడండి. గుడ్ నైట్, థ్యాంక్ యూ.